మనం అనుకున్నట్టు ఈసారి కరువు వచ్చినట్టే. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ అట ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ గరమయ్యి ఆ ఎవాపరేట్ అనేది నైరుతి ఋతుపవనాలు ఇటు రాకుండా ఆపుతుందట. అట్లా ఆపేసరికి మనకు వర్షాలు ఏం లేవు. 60% వర్షాలు అయిపోయినాయట. మా అంటే ఇంకా 40%, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలలు కొట్టకపోతే అసలు ఇక వర్షాలే కొట్టాయట. మళ్ళీ ఇంకోటి ఈ మంత్ 27, 28, 29 ఈ 3 డేస్ అల్పపీడనం ఉందట. ఈ 3 రోజులే వర్షాలు పడతాయట, దాని తర్వాత పడనే పడాయట. ఇవన్నీ నేను ఒక మీటింగ్ పోయి తెలుసుకున్నా. ఆడ ప్రొఫెసర్లు అందరూ లైవ్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం 1650 రైతు వేదికలు ఉన్నాయట. ప్రతి రైతు వేదికల ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి మంగళవారం ఈ ఎల్నినో ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారట. మీ దగ్గర ఉన్న రైతు వేదిక పోయి చూడుర్రి, జర తెలుసుకో రైతులు ఈ ఎల్నినో ఎఫెక్ట్ గురించి. వరి పత్తి తక్కువ జాపుకుర్రి, ఎందుకంటే వర్షాలు లేవు కదా. అవి ఎక్కువ వర్షం యూజ్ చేసుకునే పంటలు అవి, అంటే ఎక్కువ నీళ్ళని యూజ్ చేసుకునే పంటలు. నీళ్ళు లేకపోయేసరికి అవి అనవసరంగా పెట్టుబడుల మీద పడతాయి. చలో దోస్తులు, మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వరు. ఉంటా మరి. జై హింద్.